సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందంపై తప్పుడు రాతలు రాసింది ఈనాడు. ఒప్పందానికి అనుమతించాలనే డిస్కంల పిటిషన్ను కూడా వెబ్సైట్లో ఏపీఈఆర్సీ పెట్టలేదంటూ అభాండం వేసింది. నిజానికి టారిఫ్ ఆర్డర్, ట్రూ అప్ ఛార్జీలకు మాత్రమే బహిరంగ విచారణ జరుగుతుంది. సెకే నుంచి విద్యుత్ కొనుగోలుకు ఇప్పటికే అనుమతి ఉంది. అంతేకాదు, టారిఫ్ నిర్ణయం ఏపీఈఆర్సీదే. కానీ అవగాహన లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థపై తప్పుడు రాతలు రాసింది ఈనాడు. దీనిపై విద్యుత్ నియంత్రణ మండలి సీరియస్ అయింది. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా కరెంట్ అందించడానికి, రైతులకు ఉచిత విద్యుత్పై వచ్చే 30 ఏళ్ల పాటు హక్కు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలు. యూనిట్ కేవలం ₹2.49కే 7,000 మెగావాట్ల కరెంటు కొనడానికి ఈ ఒప్పందం కుదిరింది. విద్యుత్ చట్టాలకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. తక్కువ రేటుకే కరెంటు కొని 30 ఏళ్ల పాటు రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా విద్యుత్ అందించే మంచి కార్యక్రమం మాత్రం ఈనాడుకు నచ్చలేదు. రామోజీ ఏకంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలినే తప్పుబడుతూ ఈనాడులో వార్తలు రాస్తున్నారు. సాక్షాత్తు మాజీ జడ్జి నేతృత్వంలో జరుగుతున్న కార్యకలాపాలపైనే అడ్డగోలుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈనాడులో వస్తున్న అసత్య కథనాలను ఏపీఈఆర్సీ తీవ్రంగా పరిగణించింది. కనీస అవగాహన లేకుండా, చట్టం గురించి తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయడంపై తీవ్రంగా మండిపడుతూ వాస్తవాలను వెల్లడించింది. ఇక సెకీతో 2021లో కుదుర్చుకున్న 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ జరపకుండా గోప్యత పాటించడం పలు అనుమానాలకు దారితీస్తోందంటూ ఈనాడు చేసిన ఆరోపణల్ని ఏపీఈఆర్సీ తప్పుబట్టింది. నిజానికి విద్యుత్ నియంత్రణ మండలి స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర స్థాయి అత్యున్నత సంస్థ. మండలి తీసుకునే ప్రతి నిర్ణయం చాలా పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉంటాయి. బహిరంగ విచారణ విషయానికొస్తే మండలి అనుసరించే విచారణ ప్రక్రియ విద్యుత్ సరఫరా చట్టం, అందుకు అనుగుణంగా మండలి జారీ చేసే మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది. సెక్షన్ 62, 64 ప్రకారం పంపిణీ సంస్థల టారిఫ్ ను నిర్దేశించే క్రమంలో డిస్కంలు దాఖలు చేసిన ప్రతిపాదనలను పత్రికాముఖంగా చెప్పాలి. ఆ ప్రతిపాదనలపై వచ్చే అన్ని అభ్యంతరాలను పరిశీలించి మండలి వాటిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అలాగే సెకీతో ఒప్పందం కుదుర్చుకునే ముందు డిస్కంలు మండలి అనుమతి కోరాయి. 5వ నియంత్రిత కాలం లోడ్ ఫోర్కాస్ట్ రిసోర్స్ ప్లాన్ ప్రకారం ఉన్న విద్యుత్ అవసరాల రీత్యా 7,000 మెగావాట్ల విద్యుత్ అవసరమని మండలి భావించింది. దీనికి సహేతుకమైన కారణాలు చెబుతూ 2021 నవంబర్ 11న డిస్కంల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనలకు మండలి షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. విద్యుత్ టారిఫ్ విషయానికి వస్తే సంబంధిత విద్యుత్ నియంత్రణ మండలి మాత్రమే టారిఫ్ ను నిర్ధారిస్తుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. 2022లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్లో దాఖలైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని యూనిట్ ₹2.49గా టారిఫ్ ను నిర్ధారించింది. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో అభ్యంతరదారులు పిల్ ఫైల్ చేశారు. ఆ కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో ఉంది. మరోవైపు విద్యుత్ పంపిణీ సంస్థలు సెకీతో చేసుకున్న ఒప్పందం ఆమోదం కోసం దాఖలు చేసిన పిటిషన్ను మండలి వెబ్సైట్లో ఉంచలేదన్న ఆరోపణల్లోనూ నిజం లేదు. ఏదైనా ప్రతిపాదనపై చట్టానికి అనుగుణంగా విచారణ ప్రక్రియ జరుగుతుంది. వినియోగదారుల విద్యుత్ ఛార్జీల సవరణ, ట్రూ అప్ ఛార్జీలపై మాత్రమే కమిషన్ బహిరంగ విచారణ చేపట్టి వాటికి సంబంధించిన అంశాలను మాత్రమే వెబ్సైట్లో ఉంచుతుంది. ఇతర ఏ ప్రతిపాదనలకు బహిరంగ విచారణ జరపాలని గాని, వెబ్సైట్లో పెట్టాలని గాని చట్టంలో నిబంధన లేదు. దానివల్లే మండలిపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారాలని పేర్కొంది ఏపీఈఆర్సీ. అంతేకాదు, ఇలాంటి వార్తలు ప్రచురించడం ద్వారా మండలి లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించడం వ్యవస్థకు ఎంతమాత్రం మేలు చేయదని స్పష్టం చేసింది ఏపీఈఆర్సీ.